హాయ్ అండి. నేను ఈరోజొచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై చేస్తున్నానండి. దానికి మనము 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని మనము ముందుగా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అయితే వేయాలండి. ఇవేంటంటే మనము సిమ్ముల్లోనే ఫ్రై చేసుకోవాలి. అవి దోరగా వేగే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలండి. వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి బ్రోకోలీ వేసుకోవాలండి. బ్రోకోలీ కూడా అవి గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనము వంకాయ అండి, అవి మనము రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాము. అవి కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కాకరకాయ కూడా మనము రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నామండి. అవి కూడా మనము తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసి. తర్వాత వచ్చేసి బెండకాయలండి. బెండకాయలు కూడా మనము ఫ్రై చేసి పెట్టుకోవాలండి. మన ఇంట్లో ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ మనము ఇలా చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మష్రూమ్ కూడా నేను రెండుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసానండి. తర్వాత వచ్చేసి మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అల్లం ముక్కలు వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత అదంతా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత పసుపు, మనకి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. ఎవరైతే ఎక్కువ కారం కావాలన్నా వేసుకోవచ్చండి. మనం పెప్పర్ కూడా వేసుకుంటున్నాము. మొత్తం ఆ మసాలా అంతా ఆనియన్స్కి పట్టేటట్టు మనం కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనము వచ్చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయాలండి. కాకరకాయ, వంకాయ, క్యారెట్, బ్రోకోలీ, కాలీఫ్లవర్, బంగాళదుంప, మష్రూము. అదేవిధంగా మనము ఏంటంటే ముందుగే వాటర్లో నానబెట్టిన మిల్ మేకర్ తీసుకుని అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నవి కూడా నేను ఇందులో వేసుకుంటున్నానండి. అవి కూడా వేయాలి. వేసిన తర్వాత మొత్తం అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. మొత్తం అంతా పట్టేటట్టు మనము మిక్స్ చేయాలన్నమాట. కారం అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలండి. మనము సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలండి. కలిపిన తర్వాత మనము దాంట్లో బటర్ వేసుకోవాలండి. బటర్ వేసి బటర్ కరిగేంత వరకు మనము ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఆ బటర్ వేయడం వల్ల ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.